రాజలింగమూర్తి హత్యను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని, హత్య రాజకీయాలు మంచిది కాదని హెచ్చరించారు. ఎటువంటి భూమి తగాదాలు ఉన్నా హత్య చేయడం సరికాదని మండిపడ్డారు. రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. ఒకవేళ నిజాలు తేలాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ చేయడం గాని, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం గాని, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. ఏది ఏమైనా ఇలాంటి హత్యలు, ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, కత్తులతో దాడి చేసి చంపడం ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి వ్యక్తులు కూడా లోతుగా విచారణ జరిపించి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది భూపాలపల్లిలో మంచి సాంప్రదాయం కాదు. ఇది హైదరాబాద్ తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందేటువంటి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో వ్యాపారస్తులు గాని అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. నేను శాసనసభ్యునిగా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కనుక అలాంటి వారి మీద చర్యలు కూడా ఉండాలని ఈ రోజు పత్రికా మీడియాల ద్వారా రౌడీలను, గుండాలను హెచ్చరిస్తున్నాం. రౌడీ మూకలు, గుండా మూకలు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవలసిందిగా కూడా శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కనుక ఇలాంటి మీద సరైనటువంటి విచారణ జరిపి